సంచలనం సృష్టించిన పలు కేసుల విచారణ నత్తనడక సాగుతోంది. పరకామణి చోరీ కేసు, నకిలీ ఓటర్ల కార్డుల తయారీ కేసు, తిరుపతి మాస్టర్ ప్లాన్, రహదారుల బాండ్స్, చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితా కేసు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులు సిఐడి విచారణ పేరుతో అటకెక్కాయనే విమర్శలు వస్తున్నాయి. పరకామణి చోరీ కేసు విచారణను సిఐడి, ఏసీపీలకు హైకోర్టు అప్పగించింది. ఈ కేసులోని సతీష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇక ఈ కేసులో ఇప్పటికే పురోగతి సాధించలేకపోతున్నారు. ఇక తిరుపతి ఎన్నికల అధికారి అధికారిక ఐడిని ఉపయోగించింది. 32,000 నకిలీ ఓటర్ల ఐడి కార్డులను డౌన్లోడ్ చేశారు. దీనిపై కేసు నమోదైన దర్యాప్తు నెమ్మదిగా సాగుతోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్ధం కేసుకు సంబంధించి సిఐడి విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను సిఐడి విచారణకు పిలవగానే వారికి హైకోర్టు నుంచి బెయిల్ వస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇక ఓటర్ల జాబితాలో అక్రమాల కేసు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఏపీలో సంచలనం సృష్టించిన పలు కేసుల విచారణ నత్తనడక సాగుతోంది. పరకామణి చోరీ కేసు, నకిలీ ఓటర్ల కార్డుల తయారీ కేసు, తిరుపతి మాస్టర్ ప్లాన్, రహదారుల బాండ్స్, చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితా కేసు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులు సిఐడి విచారణ పేరుతో అటకెక్కాయనే విమర్శలు వస్తున్నాయి. పరకామణి చోరీ కేసు విచారణను సిఐడి, ఏసీపీలకు హైకోర్టు అప్పగించింది. ఈ కేసులోని సతీష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇక ఈ కేసులో ఇప్పటికే పురోగతి సాధించలేకపోతున్నారు. ఇక తిరుపతి ఎన్నికల అధికారి అధికారిక ఐడిని ఉపయోగించింది. 32,000 నకిలీ ఓటర్ల ఐడి కార్డులను డౌన్లోడ్ చేశారు. దీనిపై కేసు నమోదైన దర్యాప్తు నెమ్మదిగా సాగుతోంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్ధం కేసుకు సంబంధించి సిఐడి విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులను సిఐడి విచారణకు పిలవగానే వారికి హైకోర్టు నుంచి బెయిల్ వస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఇక ఓటర్ల జాబితాలో అక్రమాల కేసు, మదనపల్లి ఫైల్స్ దగ్ధం కేసులోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన పలు కేసులు దర్యాప్తులోనే నిలిచిపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉందనే సమాచారం ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు పరకామణి చోరీ కేసు, అలాగే తిరుపతికి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో నకిలీ ఓటర్ల కార్డులు కేసు సలహా పలు కేసుల పైన సిఐడి అలాగే ఆ విచారణ నిలిచిపోవడం, దాని మీద తీవ్ర ఆరోపణలు అయితే ఇప్పుడు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిందనే విమర్శలు ఉన్నాయి. మరోపక్క ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత వరకు కూడా పరకామణి కేసుకు సంబంధించి మొదట కొద్దిగా హడావిడి చేసినప్పటికీ కూడా తరువాత అది పూర్తి స్థాయిలో మరుగున పడిపోయిందనే కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క దీనికి సంబంధించి సీల్డ్ కవర్ లో ఎంక్వైరీ చేసి కోర్టుకి ఈ పూర్తి వివరాలను అందజేయాలని తెలిపినప్పటికీ కూడా దానికి సంబంధించి ఇంకా కూడా ఏ విషయాలు కూడా బయటికి రాకపోవడంపై కూడా పలు అనుమానాలకు దావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క తిరుపతికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రోడ్లు కావచ్చు, అందులో టీడీఆర్ బాండ్ల కుంభకోణం కావచ్చు, ఇలాంటి అన్ని విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగకుండా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. దీనికి సంబంధించి పోలీసులు వైసీపీకి సంబంధించిన వారికి ఏదైతే పూర్తి స్థాయిలో అండగా ఉండారనేనని దీన్ని బట్టి ఇట్టే తెలుస్తుందనేనని పలు విమర్శలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో వెంటనే వాటి మీదంతా కూడా కేసులపైన విచారణ మరలా కూడా జరిపించాలనేనని పలువురు డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేస్తే గానీ బాధితులకు న్యాయం జరిగే అవకాశం లేదనేనని కూడా చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొన్నటి వరకు కూడా ఏదైతే కల్తీ నెయ్యి విషయం ఇప్పుడు సంచలనంగా మారి ట్రోల్ అవుతున్న పరిస్థితి
పరిస్థితి. మరోపక్క ఇప్పుడు టీటీడీ చైర్మన్ కావచ్చు, లేకపోతే మిగిలిన వారి మీద కూడా టార్గెట్ చేసుకుంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.